సో అందరికీ నమస్కారం. నామయోగాల్లో ఈ రోజు మళ్ళీ రెండవ నామయోగం అయినటువంటి ప్రీతి నామయోగం, ప్రీతి యోగం అంటారు దీన్ని. సో ఈ ప్రీతి నామయోగం గురించి ఈ రోజు మనం చూడబోతా ఉన్నాం అనమాట. సో ఈ నామయోగానికి యోగ కారకమైనటువంటి గ్రహం ఎవరంటే బుధుడు అనమాట. సో నక్షత్రం వచ్చి చూసినట్లయితే ఆశ్లేష నక్షత్రం వచ్చేసి యోగ కారకుడి యొక్క నక్షత్రంగా ఇక్కడ తీసుకుంటారనమాట. నెక్స్ట్ చూసినట్లయితే అవయోగాన్ని ఇచ్చేటటువంటి గ్రహం ఏదంటే ఇక్కడ అంగారకుడు. సో ఈ అంగారకుడి యొక్క నక్షత్రం అనేటువంటి ధనిష్ట నక్షత్రం అవయోగ నక్షత్రంగా చెప్పబడుతుంది అనమాట. సో ఇది ప్రీతి నామయోగానికి ఉన్నటువంటి యోగి మరియు అవయోగి గ్రహము మరియు నక్షత్రం అన్నమాట. ఈ నామయోగంలో పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం చూసినట్లయితే ఎక్స్ట్రాడినరీగా చదివి ఉంటారనమాట. అంటే గొప్ప విద్యావేత్తలుగా ఉంటారు. అట్ ద సేమ్ టైం మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. నెక్స్ట్ మంచి కార్యనిర్వహణ శక్తి కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. లేదా మంచిగా కామెడీ చేసేటటువంటి వ్యక్తులుగా ఉంటారనమాట. అంటే హాస్యాస్పదమైనటువంటి వ్యక్తులుగా కూడా ఈ నామయోగంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఈ నామయోగంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క ఇంటి ప్రక్కన అట్లీస్ట్ వైష్ణవ దేవాలయం ఉండడానికి అవకాశాలు ఉంటుంది. లేదా వీళ్ళు విష్ణు భక్తులుగా ఉంటారనమాట. సో ఇలా ఉన్నట్లయితే ఈ నామయోగం వీళ్ళకి మంచి యోగ ఫలితాలను ఇస్తుంది అనమాట. అలా కాకుండా ఇంటి ప్రక్కన వీళ్లకు సుబ్రహ్మణ్య స్వామి గుడి గాని సుబ్రహ్మణ్య స్వామిని కొలిచేటటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే వీళ్ళకి ఖచ్చితంగా కష్టాలు తప్పవు అనమాట. సో అలాంటి పరిస్థితి మనం చాలా ఈజీగా గమనించవచ్చు అనమాట. నెక్స్ట్ వీళ్ళు గుర్రపు స్వారీ చేసేటటువంటి విషయాలను వీడియోస్ లో చూడడం ఇలాంటివంతా చేస్తే కూడా సరే ఈ నామయోగం మంచిగా పనిచేస్తూ ఉంటది అనమాట. అంటే గుర్రాన్ని గాని గుర్రాల యొక్క స్వారీని గాని చూస్తా ఉన్నట్లయితే వీళ్ళకి మంచిగా పనిచేయడం అనేది చాలా ఈజీగా చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఈ యోగం యొక్క యోగి ఎవరంటే బుధుడు కాబట్టి బుధుడి కారకత్వపు విషయాలను చూస్తా ఉన్నట్లయితే చేస్తా ఉన్నట్లయితే లేదా వీళ్ళ పక్కన ఉన్నట్లయితే అది చాలా మంచి ఫలితాలను ఇస్తా ఉంటది అనమాట. నెక్స్ట్ వీళ్ళు ఎక్కువగా మేనమామతో బాగా కనెక్ట్ అయి ఉన్నా సరే వీళ్ళ మేనమామ మంచి విద్యావంతుడుగానో లేకపోతే మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తిగానో లేదా మంచి రచయితగానో లేదా మొక్కల పైన ఎక్కువ ప్రీతి కలిగినటువంటి ఒక వ్యక్తిగానో ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి మంచి యోగదాయకమైనటువంటి ఫలితాలంతా వస్తూ ఉంటది అనమాట. అలాగే తండ్రి యొక్క తమ్ముడు లేకపోతే తల్లి యొక్క తమ్ముడు మరణించి 1 year లోగా వీళ్ళు ఈ నామయోగంలో పుట్టేటటువంటి పరిస్థితులు మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట. అంటే తల్లికి గాని తండ్రికి గాని తోడబుట్టినటువంటి సోదరులు చనిపోయి 1 year లోగా ఈ తల్లిదండ్రులకు ఈ ప్రీతి నామయోగంలో పుట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది అనమాట. నెక్స్ట్ ఈ ప్రీతి నామయోగంలో పుట్టినటువంటి వాళ్ళు గొప్పగా ఉన్నతిని చెందేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి జాతకులు ఎలా ఉంటారంటే చాలా ఖచ్చితత్వంగా చాలా సున్నితత్వంగా పనులను చేసేటటువంటి పరిస్థితుల్లో ఉంటది అనమాట. చాలా సెన్సిటివ్ గా ఉండేటటువంటి విషయాలంతా చాలా అనర్గళంగా చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఈ నామయోగంలో పుట్టి ఖచ్చితంగా వాళ్ళు మనం చాలా ఈజీగా చెప్పొచ్చు వీళ్ళు 100% ఒక గొప్ప ఉన్నతిని పొందుతారనేది చాలా ఈజీగా చెప్పుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే వీళ్ళకు జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటది అనమాట. చాలా హెల్దీగా ఉంటారు. చాలా వశీకరణంతో ఆకర్షణీయంగా ఉండేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. సో కాబట్టి వీళ్ళు ఎక్కువగా హాస్యాస్పదంగా లేదా కామెడీ బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తులుగా కూడా ఉండొచ్చు అనమాట. ఇలాంటి హావభావాలు ఉన్నప్పుడు ఏమవుతారంటే ఆటోమేటిక్ గానే వీళ్ళ జీవితం చాలా ఉన్నతిని పొందుతూ ఉంటది అనమాట. అలాగే వీళ్లకు బుధుడు యోగిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే బుధుని యొక్క కారకత్వం అనేటువంటి ఒక ప్రత్యేక లక్షణం వీళ్ళకి ఖచ్చితంగా ఉంటది అనమాట. దీని ద్వారా ఏం చేస్తారంటే వీళ్ళు ఈ కమిషన్ ఇలాంటి వాటి ద్వారా కూడా సరే చాలా ఈజీగా సంపాదించి ఉన్నతిని పొందొచ్చు అనమాట వీళ్ళు. నెక్స్ట్ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి పరిశీలన పరిశోధన శక్తి అంటే రీసెర్చ్ మైండ్ సెట్ చాలా ఎక్కువగా ఉంటది అనమాట. చాలా సున్నితమైన విషయాలపైన కూడా చిన్న చిన్న విషయాలపైన మనసును చాలా ఎక్కువగా కేంద్రీకరిస్తూ ఉంటారనమాట. సో కాబట్టి ఇలా చిన్న చిన్న విషయాలను కూడా చాలా స్పష్టంగా సున్నితంగా చూడడం వల్ల ఏమవుతారంటే జీవితంలో ఉన్నటువంటి ప్రతి చిన్న విషయాన్ని అంగుళం టు అంగుళం చాలా క్లియర్ గా అవగాహన చేసుకునేదానికి దాని ద్వారా ఉన్నతిని పొందడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటారు అనమాట. అంటే దీన్ని వచ్చేసి ఓవర్ థింకింగ్ గా చూడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే చాలా మైన్యూట్ గా వాళ్ళు గమనిస్తూ ఉంటారనమాట ప్రతి విషయాన్ని. అప్పుడు ఏమవుతారంటే శాస్త్రవేత్తలుగా లేదా చాలా సున్నితమైన విషయాలంతా పరిశీలించడానికి కొన్ని సందర్భాల్లో చూస్తే కోర్టులో కొన్ని తీర్పులంతా ఇవ్వడానికి కష్టపడతా ఉంటారనమాట. అలాంటి వాటిని కూడా సరే వీళ్ళ దగ్గర ఇచ్చినట్లయితే చాలా సున్నితంగా దాన్ని అర్థం చేసుకుని వాళ్ళు చెప్పిన దానికి లోపల ఉన్నటువంటి అంతరార్థానికి కనెక్ట్ చేసి చాలా ఈజీగా దాన్ని ఇతరులకి తెలియపరచగలరు అనమాట. సో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సరే ఈ ప్రీతి నామయోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఖచ్చితంగా పెద్ద పెద్ద సమస్యలను సైతం ఎవరికి అర్థం కాని విషయాలను సైతం చాలా అనర్గళంగా సూక్ష్మంగా పరిశీలించి పరిశోధించి ఇతరులకు దాన్ని సులభంగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఇతరుల యొక్క సమస్యను చాలా ఈజీగా పరిష్కరించగలరు అనమాట. సో ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు దాన్ని. నెక్స్ట్ ఈ ప్రీతి నామయోగంలో పుట్టినటువంటి వాళ్ళకి బుధుడు బలంగా ఉంటే వీళ్ళ ఇంటి పక్కనే తపాలా కార్యాలయం ఉండడానికి అవకాశం ఉంది. లేదా తపాలాలో పనిచేసేటటువంటి అంటే పోస్ట్ ఆఫీస్ లో పనిచేసేటటువంటి వాళ్ళు ఇంటి పక్కన ఉండొచ్చు. లేదా వార్తాపత్రికల్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఇంటి పక్కన ఉండొచ్చు. లేదా వార్తాపత్రిక కార్యాలయాలు ఉండొచ్చు. లేదా వార్తాపత్రికలను అమ్మేటటువంటి షాప్స్ ఉండొచ్చు. ఇలాంటి వాటికంతా కూడా చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది. లేదా టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీసెస్ ఉండొచ్చు. లేదా టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో పనిచేసేటటువంటి వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళంతా ఉన్నారంటే వీళ్ళ యొక్క జాతకం చాలా వైబ్రేటివ్ గా పనిచేస్తూ ఉంటది. ఎందుకంటే ఆ కారకత్వాలు చుట్టూ ఉంది కాబట్టి చాలా పవర్ఫుల్ గా వర్క్ చేస్తూ ఉంటది. కాబట్టి వీళ్ళు కూడా జీవితంలో
చాలా ఉన్నత స్థితిని చాలా ఈజీగా పొందగలరు అనమాట. ఇవంతా ప్రకృతి ఎలా ఉంటదంటే, అంటే ఒక యోగ కారక గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు తమ చుట్టూ ఉందరంటే ఆటోమేటిక్ గానే వాళ్ళ జాతకం ఈజీగా ఇంకొక లెవెల్ కి సులభంగా తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఇది కూడా ఒక రకమైనటువంటి యోగం లేదా ఒక రకమైనటువంటి భాగ్యం అనమాట. అదే అవయోగి సంబంధించినటువంటి కారకత్వాలు కూడా ఉందంటే ఆటోమేటిక్ గానే పెద్ద సమస్యను ఇచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రీతి యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి అవయోగి ఎవరంటే అంగారకుడు అనమాట. ఈజీగా చెప్పొచ్చు. సపోజ్ వీళ్ళ ఇంటి చుట్టూ లేకపోతే వీళ్ళ ఇంట్లోనో వీళ్ళతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటటువంటి వాళ్ళు, లేకపోతే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసేటటువంటి వాళ్ళు, లేదా మిలిటరీ డిపార్ట్మెంట్ లో పనిచేసేటటువంటి వాళ్ళు, లేదా అగ్నిమాపక సిబ్బందిగా పనిచేసేటటువంటి వాళ్ళు, లేదా ఈ జిమ్ ఇలాంటి వాటి అంతా పెట్టి రన్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారంటే ఖచ్చితంగా వీళ్ళ జీవితం చాలా కష్టాలు పడతా ఉంటది. ఉండొచ్చు ధైర్యంగా వీళ్ళంతా ఉన్నారు, సపోర్టివ్ గా ఉన్నారు అనేటటువంటి ఒక ధైర్యం ఉండొచ్చేమో కానీ ఖచ్చితంగా అది యోగదాయకంగా ఉంటదంటే ఖచ్చితంగా ఉండదన్నమాట. అంటే వీళ్ళంతా ఉండడం ఒక రకంగా నేరమా లేకపోతే ఒక రకంగా తప్ప అంటే అది వీళ్ళ జాతకాన్ని ఇంకొక లెవెల్ పోనీయకుండా ఏదో ఒక రకంగా అడిక్ట్ చేసి అలాగే కూర్చోబెడతా ఉంటది అనమాట. ఇప్పుడు మా అన్న పోలీసు, మా అన్న ఎస్ఐ, మా అన్న డిఎస్పీ అనేసి వాళ్ళని చెప్పుకునేసి వీళ్ళు కూర్చునే పరిస్థితి ఉంటది కానీ వీళ్ళు ముందడుగు వేసేటటువంటి పరిస్థితి ఆడ కనిపించదు అనమాట. కేవలం వార్తలను వదంతులను వీళ్ళు బయట చెప్పుకునేసి వాళ్ళని అడ్వర్టైజ్ చేస్తా వాళ్ళ పేర్లు చెప్పుకునేసి వీళ్ళు అలాగే బతుకుతా ఉంటారే కానీ వీళ్ళు గొప్ప స్థితిలో ఉండడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటది. చాలా కష్టపడతా ఉంటారు అనమాట. సో అందువల్ల ప్రకృతి కూడా సరే మనకి ఇలాంటి ఒక పరిస్థితి ఉందంటే మాక్సిమం అక్కడ నుంచి అవాయిడ్ చేసి దూరంగా వెళ్ళిపోవడం మంచిది అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గానే ఈ అవయోగానికి సంబంధించినటువంటి గ్రహం యొక్క కారకత్వాలు మన చుట్టూ పని చేయవన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే యోగదాయకమైనటువంటి కారకత్వాలు కలిగినటువంటి ప్రదేశాల్లో మనం నివసించడం చాలా చాలా మంచిది అనమాట. సో ఎందుకంటే ఇది యోగానికి అవయోగానికి సంబంధించినటువంటి విషయాలు, లక్ కి సంబంధించినటువంటి విషయాలు. మనం అందుకే చెప్తా ఉంటాం, అరే వీడు నాతో పాటు ఉంటే చాలా లక్కీరా, ఈ పెన్ నా దగ్గర ఉంది చాలా లక్కీ పెన్రా, నాకు ఈ బైక్ నాకు చాలా లక్కీరా, ఇలా చెప్పుకుంటా ఉంటారనమాట. అంటే ఏంటంటే ఆ గ్రహ కారకత్వానికి సంబంధించిన విషయాలు అది యోగాన్ని ఇస్తాదా అవయోగాన్ని ఇస్తాదా అనేది తెలుసుకుంటే ఆటోమేటిక్ గానే దానివల్ల మనం లక్ అంటే ఒక యోగాన్ని మనం పొందొచ్చు అనమాట. సో దీన్ని ఇక్కడ చాలా ప్రాపర్ గా ఖచ్చితంగా చూడొచ్చు అనమాట మనం. అందుకే ప్రీతి నామయోగం చాలా ప్రీతికరమైనటువంటి ఒక విషయంగా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట దీన్ని. నెక్స్ట్ ఈ నామయోగంలో పుట్టినటువంటి వాళ్ళకి పెళ్లికి ముందు ఒక రకమైనటువంటి జీవితం, పెళ్లి తర్వాత ఒక రకమైనటువంటి జీవితం అనేది చాలా ఈజీగా చూడొచ్చు అనమాట. ఎందుకంటే బుధుడు అంగారకుడు కాంబినేషన్ ఉందన్నమాట. అంటే బుధుడు కాంబినేషన్ పెళ్లికి ముందర జరిగే ఈవెంట్స్ అంతా బుధుడు కాంబినేషన్, పెళ్లి తర్వాత జరిగే ఈవెంట్స్ అంతా అంగారకుడు కాంబినేషన్ తో ఉంటది అనమాట. అంటే వీళ్ళకి పెళ్లి ముందరే ఖచ్చితంగా ఈ ప్రేమ సంబంధించినటువంటి కార్యకలాపాలు, ప్రేమించడం ఇలాంటి విషయాలకు సంబంధించినటువంటి విషయాలంతా జరుగుతూ ఉంటది. కాబట్టి ఈ ప్రేమ జీవితం చాలా హ్యాపీగా చాలా ఎంజాయబుల్ గా ఉంటది అనమాట. అలాగే వీళ్ళను ప్రేమించేటటువంటి వ్యక్తులు చాలా అందంగాను, చాలా వాక్చాతుర్యం కలిగినటువంటి వాళ్ళగాను, తెలివైనటువంటి వాళ్ళగా, టాలెంటెడ్ పర్సన్స్ గా ఉండడం వల్ల పెళ్లి అయిన తర్వాత కూడా సరే వీళ్ళని మర్చిపోవడం చాలా కష్టంగా ఉంటది అనమాట వీళ్ళకి. ఎందుకంటే పెళ్లికి ముందర వాళ్ళ ద్వారా పొందినటువంటి ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ ఎక్స్పెక్టేషన్స్ అదంతా చాలా ఎక్కువగా ఉంటది. కాబట్టి వాటిని మించినటువంటి విషయాన్ని పెళ్లి తర్వాత జరిగేటటువంటి విషయం ఇవ్వదనమాట. సో కాబట్టి భార్యకు భర్త వచ్చినట్లయితే ఆ భర్త ఖచ్చితంగా ఈమెని సాటిస్ఫైడ్ గా చూసుకునే పరిస్థితిలో ఉండడు. కంపల్సరీ ఒక లవర్ దగ్గర ఉన్నటువంటి ఎంజాయ్మెంట్, ఒక లవర్ దగ్గర ఉన్నటువంటి ఆ హ్యాపీనెస్ వీళ్ళకి పెళ్లి తర్వాత ఉండకపోవడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువ అనమాట. సో మన దగ్గర చెప్పిన వాళ్ళు చాలా మటుకు ఎలా ఉంటదంటే పరిస్థితి, నాకు పెళ్లికి ముందర ఉన్నటువంటి జీవితమే చాలా హ్యాపీగా ఉండింది, పెళ్లైన తర్వాత నేను చాలా కష్టపడతా ఉన్నాను అని చెప్పేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటది అనమాట. సో అందువల్ల చెప్పుకొని వస్తా ఉన్నాను అనమాట. సో అలాగే వీళ్ళు ప్రేమపూర్వకంగా ఉన్నటువంటి ఆ జీవితం వీళ్ళను చాలా ఉత్తేజపరిచేటటువంటి విషయాలే ఎక్కువగా చాలా ఉంటది అనమాట. అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటది అనమాట. సపోజ్ ప్రేమించిన వ్యక్తి వీళ్ళని పెళ్లి చేసుకున్నారంటే ఎలాంటి పరిస్థితి ఉంటది, అది ఒక పెద్ద ఇంపార్టెంట్ అయినటువంటి ఒక విషయం అనమాట. ఎందుకంటే ప్రేమించేంత వరకు ఈ ప్రేమకు కారకుడైనటువంటి గ్రహం ఏదంటే బుధుడు అనమాట. పెళ్లి తర్వాత ఏమవుతాడంటే భర్తగా వచ్చేస్తాడనమాట. ప్రేమికుడుగా ఉన్నటువంటి వ్యక్తి భర్తగా కన్వర్ట్ అయ్యేటప్పుడు అంగారకుడి కారకత్వాలకు మారిపోతాడు అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గానే ఏమవుతాడంటే పెళ్లికి ముందర నన్ను చాలా ప్రేమగా చూసుకున్నాడు కానీ పెళ్లి తర్వాత నన్ను చాలా పెద్ద శాడిజం లాగా చేస్తా ఉన్నాడు అనేటటువంటి పరిస్థితులంతా ఈ కాంబినేషన్ లో మనం ఈజీగా చూడొచ్చు అనమాట. ఎందుకంటే యోగి ఎవరంటే బుధుడు, అవయోగి ఎవరంటే అంగారకుడు. సో పెళ్లికి ముందర ప్రేమికుడుగా ఉంటాడు అంటే లవర్ గా ఉంటాడు, తర్వాత భర్త అవుతాడు. కాబట్టి భర్త కారకత్వాలు ఖచ్చితంగా అవయోగాన్ని, అన్సాటిస్ఫైడ్ ని, ఇలాంటి విషయాలంతా ఇస్తా ఉంటది అనమాట. అందుకే మోస్ట్లీ చూసినట్లయితే నేచురల్ గా ఎలా జరుగుతూ ఉంటదంటే ప్రేమించడం ఒకరిని, పెళ్లి చేసుకోవడం ఒకరినిగా ఉంటది అనమాట. సో అది ఒక రకమైనటువంటి జీవితం పైన ఎక్స్పెక్టేషన్స్ ఇస్తుంది. కానీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేటప్పుడు ఎలా ఉంటదంటే కాస్త అక్కడ ఒక రకమైనటువంటి అన్సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటది. అరే పెళ్లికి ముందు ఒకలాగా ఉన్నాడు, పెళ్లి తర్వాత ఒకలాగా ఉన్నాడు అనేటటువంటి ఒక ఈవెంట్ ఈ నామయోగంలో పుట్టినటువంటి వాళ్ళకి చాలా చాలా ఈజీగా మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇదే నామయోగంలో పుట్టినటువంటి వాళ్ళకి చెల్లెలు బాగా ఉండిందంటే తమ్ముడు ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బంది పెడతా ఉంటాడు అనమాట. సో అలాంటి పరిస్థితి కూడా మనం చాలా ఈజీగా చూడొచ్చు. అంటే చెల్లెలైనా సరే తమ్ముడైనా సరే బుధుడే కారకత్వం. అయితే ఇక్కడ స్త్రీలింగంగా ఉండేటటువంటి విషయాల దగ్గర వీళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు. పురుష లింగంతో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తమ్ముడు లాంటి వ్యక్తులతో ఖచ్చితంగా సమస్య అనేది చాలా ఈజీగా
ఉంటది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సోదర కారకుడు ఎవడంటే అంగారకుడే కాబట్టి ఖచ్చితంగా చెల్లెల కంటే తమ్ముడు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు చాలా చాలా ఈజీగా ఈ ప్రీతి నామయోగంలో పుట్టినటువంటి వాళ్ళ దగ్గర మనం ఈజీగా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ నామయోగానికి యోగ కారకమైనటువంటి నక్షత్రంగా మనం ఆశ్లేష నక్షత్రం చెప్పుకున్నాం అనమాట. ఈ ఆశ్లేష నక్షత్రంలో ఏ గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాల యొక్క దశాభుక్తి కాలాల్లో ఖచ్చితంగా వీళ్ళకి ఇంకా మంచి యోగదాయకమైనటువంటి ఫలితాలే మనకి కనిపిస్తా ఉంటది అనమాట. అదే అవయోగి నక్షత్రం ఏదంటే దీనికి ధనిష్ట నక్షత్రం అనమాట. ఈ ధనిష్ట నక్షత్రంలో ఉండేటటువంటి గ్రహాలు ఈ జాతకులకి ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి చాలా ఘోరమైనటువంటి ఫలితాలను తెస్తూ ఉంటది అనమాట. అంటే అవయోగి అంగారకుడు కంటే కూడా సరే ఈ ధనిష్ట నక్షత్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క కారకత్వాలతో చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటది. ఈ ధనిష్ట నక్షత్రంలో ఉన్నటువంటి గ్రహాల కారకత్వం కలిగినటువంటి పేర్లతో కూడా ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బంది పెడతా ఉంటది అనమాట. సో కాబట్టి జాగ్రత్తగా ఆ నక్షత్రాల్లో ఉండేటటువంటి అంటే ధనిష్ట నక్షత్రంలో కావచ్చు, ఆశ్లేష నక్షత్రంలో కావచ్చు, ఈ నక్షత్రాల్లో ఉండేటటువంటి గ్రహాలు ఏవేవి అనేది చాలా స్పష్టంగా చూడాలి. అట్ ద సేమ్ టైం యోగి అవయోగిని కూడా చూడాలన్నమాట. యోగి అవయోగి కంటే కూడా సరే వాటి యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి గ్రహాలే ఎక్కువ ప్రాణాంతకమైనటువంటి చాలా ఎక్కువ చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కాబట్టి వాటి దశాభుక్తి ఎలా పనిచేస్తా ఉందనేది మనం కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. చేస్తే మనకి రిజల్ట్ ఎలా ఉందనేది మనకి చాలా ఈజీగా అర్థమైపోతూ ఉంటది అనమాట. నెక్స్ట్ ఈ ప్రీతి నామయోగంలో పుట్టినటువంటి వాళ్ళకి వాస్కులర్ సర్జరీస్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది అనమాట. అంటే నరాలు సర్జరీ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది అనమాట. నెక్స్ట్ వీళ్ళు ఏదైనా ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయాలంటే ఆ టైంలో కూడా ఖచ్చితంగా ఆటంకాలు అనేది చాలా ఎక్కువగా ఉంటది అనమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటది. సో ఏదైనా బయటికి ఏమైనా పోవాలి అనిపించినప్పుడు అవసరానికి వెహికల్ దొరకకుండా పోవచ్చు, వాహనం లేకుండా పోవచ్చు, లేకపోతే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే ఆ వెళ్ళడానికి అనుకూలమైనటువంటి వాతావరణాలు లేకుండా పోవచ్చు అనమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగానే డీల్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ నామయోగంలో పుట్టినటువంటి వాళ్ళకి చర్మ సంబంధిత రోగాలు కూడా వస్తూ ఉంటది అనమాట. సో కాబట్టి ఇవి చాలా కేర్ఫుల్ గా చూడాల్సినటువంటి చాలా ముఖ్యమైన విషయం. నెక్స్ట్ వీళ్ళు ఏ కారణం చేత అప్పులు అంతా తీసుకోకూడదు. అప్పుల బారిన పడినట్లయితే చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది అనమాట మనకి. నెక్స్ట్ ఈ నామయోగంలో పుట్టినటువంటి వాళ్ళు వ్యాపారం చేయడం, వ్యాపారులుగా ఉండడం ఇలాంటి విషయాలు చేస్తే చాలా బాగుంటది అనమాట, ఈజీగా ఉంటది. అయితే వీళ్ళు గాన యుద్ధ వీరులుగా ఉన్నట్లయితే అంటే పోలీసు, మిలిటరీ, నేవీ, ఈ సెక్యూరిటీ ఫోర్స్ ఇలాంటి వాటిలో పనిచేసేటటువంటి వ్యక్తులుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది అనేది మనం ముందే చూసినాం అనమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగానే ఉండాలన్నమాట. వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేటటువంటి స్థలాలు, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు, షేర్ మార్కెట్ ఇలాంటివంతా కూడా సరే వీళ్ళకి మంచిగా ఉంటది. ఇవి చేసేటటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, వీళ్ళతో తిరగడం కూడా చాలా శ్రేయస్కరం అనమాట. వీళ్ళకి ఆ ఆలోచనలు చాలా త్వరగా వీళ్ళ వంట పడుతుంది అనమాట. అదే ఆపోజిట్ పొలారిటీలో పోయినారంటే ఖచ్చితంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటది అనమాట. నెక్స్ట్ ఈ నామయోగంలో పుట్టినటువంటి వైద్య వృత్తి చేసేటటువంటి వాళ్ళు, ఈ ఆపరేషన్స్, మందులు అమ్మడం ఇలాంటివంతా చేసేటటువంటి వాళ్ళు, డాక్టర్స్ గా ఉండేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే అవయోగి ఇక్కడ అంగారకుడు అనమాట. ఈ అంగారకుడు ఆపరేషన్ చేయడం, మందులకి వీటికి అంతా కారకుడు ఎవరంటే అంగారకుడు అనమాట. అంగారకుడు సూర్యుడు మరియు కేతు. ఇక్కడ ఈ నామయోగానికి అవయోగి ఎవరంటే అంగారకుడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీరు ఏదైనా ఆపరేషన్ చేసి వాళ్ళు చనిపోవడమో, లేకపోతే దానివల్ల ఇష్యూస్ రావడమో, లేనిపోయిన తలనొప్పులు ఇరుక్కునేసి చాలా ఇబ్బంది పడడమో, లేకపోతే మందులు మీరు చూసి ఉంటారు దానిపైన డేట్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. సడన్ గా అప్పుడే ఎవరైనా వచ్చేసి చెకింగ్ వస్తారు, చెక్ చేసి ఎక్స్పైర్ అయిపోయినటువంటి మందులు అమ్ముతా ఉండి మీరు పట్టుబడవచ్చు. ఎందుకంటే బుధుడు ఉన్నాడు అక్కడ. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి పరిస్థితులు వచ్చేదానికి అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అంగారకుడు మందులకు సంబంధించిన విషయం, ఈ ఆపరేషన్ అంగారకుడు కాబట్టి ఆయన కారకత్వాలతో బుధుడు కలిసినట్టు ఖచ్చితంగా చెడు ఫలితాలను ఇస్తాడు అనమాట. సో కాబట్టి ఇది ఒక రకమైనటువంటి లేనిపోని నిందను తీసుకొచ్చి నెక్స్ట్ మీ జీవితాన్ని సర్వైవ్ చేయడానికి అంటే కొనసాగించడానికి లేకుండా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులను చాలా ఈజీగా ఇచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఈ నామయోగంలో పుట్టినటువంటి వాళ్ళు బాగా చదువుకునేటటువంటి వ్యక్తిత్వం ఉంటది కాబట్టి వీళ్ళు ఈజీగా చూసినట్లయితే ఉన్నత స్థాయికి విద్య పరంగా ఎదుగుతూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం, ఏమని చూస్తూ ఉంటాం, రోడ్డు పక్కన చెప్పులు కుట్టేటటువంటి వ్యక్తి యొక్క కుమారుడు కుమార్తె ఐఏఎస్ ఐపీఎస్ అయినటువంటి పరిస్థితులు ఉంటుంది. అంటే ఏ యొక్క సదుపాయం లేనటువంటి ఇంట్లో పుట్టినటువంటి పిల్లలు సైతం ఐఏఎస్ ఐపీఎస్ అవుతా ఉంటారు అనమాట. అంటే ఉన్నత స్థాయికి చెందినటువంటి ఉద్యోగాల్లో ఫస్ట్ కేడర్ లో చేరుతా ఉంటారు అనమాట. ఎలా అంటే ఈ ప్రీతి నామయోగంలో పుట్టేటటువంటి వాళ్ళ యొక్క ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలు లేదా వాళ్ళ పిల్లలు ప్రీతి యోగంలో పుట్టి ఉన్నా సరే ఖచ్చితంగా ఇలాంటి అనుకోని మార్పులు మనం చాలా ఈజీగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఆ టైంలో కంపల్సరీ బుధ మహాదశ బుధ భుక్తి వచ్చినప్పుడు చాలా ఈజీగా వాళ్ళు గెట్టన్ అయిపోతా ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళని మనం చాలా ఈజీగా ఈ నామయోగంలో మనం గుర్తించవచ్చు అనమాట. నెక్స్ట్ చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం, చాలా మందికి ఇది జరిగే పరిస్థితే లేదు, జరగడానికి అవకాశం లేదు, అలాంటి విషయాలను కూడా సరే చాలా ఈజీగా జరిపించగలిగినటువంటి ఒక నామయోగం ఏదంటే ఈ ప్రీతి నామయోగం అనమాట. అంటే జరగని విషయాలను సైతం జరిగేటట్టు చూడాలి అనేటటువంటి విషయాలకు మీరు ముహూర్తం పెట్టేది ఈ ప్రీతి నామయోగంలో పెట్టుకోవడం చాలా మంచిది అనమాట. సో ఇలా పెట్టినట్లయితే
చాలా ఈజీగా అది గొప్పగా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా జరిగిపోతా ఉంటది అనమాట. సో కాబట్టి ఈ ప్రీతి నామయోగాన్ని జరగని విషయాలకు వాడుకోవచ్చు ఈజీగా. ఇది జరిగేటట్టుగా చాలా స్మూత్ గా వాడు. అది బుధుడు యొక్క కారకత్వాలతో ఉంటే చాలా ఈజీగా సులభంగా అయిపోతుంది. నెక్స్ట్ ఈ ప్రీతి నామయోగంలో పుట్టినటువంటి వాళ్ళకి లగ్నంలో బుధుడు ఉన్నట్లయితే జాతకుడు కంపల్సరీ ఎలా ఉంటాడంటే ఖచ్చితంగా ఒక ఉన్నతిని పొందుతాడు అనమాట. ఎందుకు? ఈ యోగాలకు సంబంధించినటువంటి గ్రహాలు, అది యోగి కావచ్చు అవయోగి కావచ్చు, ఏ భావంలో అయితే ఉందో ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వాలను ఉన్నతంగానో లేకపోతే దుర్బలంగానో చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటది అనమాట. ఆ కోణంలో చూస్తే లగ్నంలో ఉన్నట్లయితే జాతకుడు కంపల్సరీ ఒక గొప్ప ఉన్నతిని పొందుతాడు అనమాట కదా. సో లగ్నం అంటే జాతకుడే కాబట్టి. అదే అవయోగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇతను చాలా కష్టాలను పడుతూ ఉంటాడు. అది తన రక్త సంబంధికుల దగ్గర చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే రక్త సంబంధికులను సూచించేటటువంటి గ్రహం కూడా ఏదంటే అంగారకుడు కాబట్టి, ఆయన అవయోగి కాబట్టి లగ్నంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన ఇబ్బంది పెట్టిస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ రెండో భావంలో బుధుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా కుటుంబం అనేది గొప్ప ఉన్నతిని పొంది ఉంటుంది. అదే అవయోగి ఉన్నట్లయితే అంగారకుడు ఉన్నట్లయితే కుటుంబం అనేది ఖచ్చితంగా చాలా కష్టాలు పడేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉండొచ్చు అనమాట. అదే లగ్నానికి మూడో భావంలో బుధుడు ఉన్నట్లయితే కంపల్సరీ ఇతని వల్ల వీళ్ళ తమ్ముడు కంపల్సరీ గొప్ప ఉన్నతిని పొందుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ ఈయన కూడా సరే ఖచ్చితంగా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా గొప్ప గుర్తింపును గొప్ప కీర్తిని పొందుతూ ఉంటాడు అనమాట. సో అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంటది అనమాట. అదే మూడవ భావంలో వచ్చేసి అంగారకుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇదే తమ్ముడు వల్ల ఏమవుతుందంటే ఇతనికి లేనిపోని ఇబ్బందులు కష్టాలను పడేటటువంటి పరిస్థితులంతా కనిపిస్తూ ఉంటది. నెక్స్ట్ ఈయనకి లేనిపోయిన భయాలంతా కల్పించేటటువంటి విషయాలు జరుగుతూ ఉంటది. ఈయన ఏం స్టార్ట్ చేసినా సరే భయానకంగా ముగుస్తూ ఉంటది. లేదా కొద్ది దూరం నడిచిపోయేద్దాం అంటే కూడా సరే కంపల్సరీ ఏదో రకంగా యాక్సిడెంటల్ గా సమస్యలను పొందడం ఇలాంటివంతా ఉంటది. ఎందుకంటే ప్రమాదాలకు కారకుడైనటువంటి గ్రహం ఏదంటే ఇక్కడ అంగారకుడే కాబట్టి నేచురల్ గానే ఆయన ప్రమాదాలకు వీటికంతా కారకుడు. సో కాబట్టి మూడో భావం అనేది ఏంటంటే మనం కొద్ది దూరం ప్రయాణం చేసేటటువంటి విషయాలు సూచించేటటువంటి మూడో భావం తెలియజేస్తుంది. లాంగ్ జర్నీని లేకపోతే చాలా సుదూర్ఘ ప్రయాణాన్ని తెలియజేసేటటువంటిది ఏదంటే తొమ్మిదో భావం తెలియజేస్తుంది. విదేశాల ప్రయాణాన్ని తొమ్మిదో భావం మరియు 12వ భావం పెట్టి కూడా మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట. సో వీటిల్లో ఇక్కడ మూడో భావంలో ఈ అంగారకుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా కొద్ది మటుకు దూరం వాకింగ్ పోయినా కూడా సరే ఖచ్చితంగా ఏదో ఒక రకమైన సమస్యలు చూసేటటువంటి పరిస్థితులు ఉంటుంది అనమాట. అది ఎప్పుడు జరగదు అంటే వీటి యొక్క దశాభుక్తి కాలం గోచారంలో కనెక్ట్ అయితేనే జరుగుతూ ఉంటది. అంతేగాని ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటది అనేసి భయపడతా కూర్చో ఉండకూడదు అనమాట. సో ఇలా ఉంటది అనమాట. అలాగే ఆస్తుల విషయంలో కూడా సరే చెల్లెల వల్ల తమ్ముడు వల్ల ఖచ్చితంగా ఈ సమస్యలను జాతకుడు పడుతూ ఉంటారు అనమాట. అదే నాలుగో భావంలో ఈ యోగి అయినటువంటి బుధుడు ఉన్నట్లయితే ఇల్లు నేల వాహనం సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా అయినా ఒక ఉన్నత స్థితిలో ఖచ్చితంగా ఉంటాడు అనమాట. అట్ ద సేమ్ టైం తల్లి చాలా గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఈజీగా ఉండడానికి అవకాశాలు ఉంటుంది. లేదా తల్లి బాగా చదువుకున్న వ్యక్తిగా ఉండొచ్చు. లేదా తల్లి మ్యాథమెటికల్ విషయంలో చాలా గొప్పగా ఉండొచ్చు. లెక్కల విషయంలో చాలా గొప్పగా ఉండొచ్చు. తల్లి కామెడీని ఎక్కువగా లైక్ చేసేటటువంటి వ్యక్తిగా ఉండొచ్చు అనమాట. అదే అవయోగి అయినటువంటి అంగారకుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇల్లు నేల వాహన విషయంలో ఈయనకి సమస్య అనేది గ్యారంటీగా ఉంటది. తల్లి వల్ల కూడా ఈయన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు అనమాట. ఆస్తుల విషయంలో తల్లి కూడా సమస్యలను పెడుతూ చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు జాతకుడు కనిపిస్తూ ఉంటది అనమాట. సో ఇది మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట. అదే ఐదవ భావం వచ్చేసి బుధుడు యోగి అయినటువంటి బుధుడు ఉన్నట్లయితే సంతానం చాలా గొప్ప ఉన్నతిని పొందేటటువంటి పరిస్థితి ఉంటది. అట్ ద సేమ్ టైం ఈయన యొక్క పిల్లలు ఖచ్చితంగా మంచి విద్య పైన ఇంట్రెస్ట్ కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. విద్యా విషయంలో చాలా మెలకుగా ఉండేటటువంటి సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు అనమాట. నెక్స్ట్ వీళ్ళ పూర్వీకం చాలా గొప్పగా ఉండేటటువంటి పరిస్థితి మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట. అదే అవయోగి ఉన్నట్లయితే పూర్వీకం చాలా ఇబ్బంది పడిపోయినటువంటి ఒక పరిస్థితి ఉంటది. పూర్వీక స్థానం లోపలికి అడుగు పెట్టేటటువంటి పరిస్థితులు లేకుండా పోవచ్చు. లేదా వీళ్ళ పూర్వీకుల ఆస్తులను వేరే వాళ్ళు కబ్జా చేసి ఉండొచ్చు. దాటిని పొందడానికి రకరకాలుగా కోర్టు కేసులు అనేది తిరిగేటటువంటి పరిస్థితి మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ అదే ఈ ఆరో భావంలో ఈ యోగి అయినటువంటి బుధుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా శత్రువులను వీళ్ళు చాలా ఈజీగా జయించవచ్చు. అలాగే అప్పులు గిప్పులు ఏమైనా ఉంటే కూడా సరే ఈజీగా తగ్గిపోతా ఉంటది అనమాట. నెక్స్ట్ వీరి వల్ల ఏమవుతుందంటే మేనమామకు ఖచ్చితంగా పెద్ద ఉన్నతి అనేది చాలా ఈజీగా ఉంటది. మేనమామ వీళ్ళతో చాలా ప్రేమగా ఉంటాడు. వీళ్ళ వల్ల అతనికి చాలా మంచి జరుగుతూ ఉంటది అనమాట. అదే ఆరో భావంలో అవయోగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మేనమామతో విరోధం ఉంటది అనమాట. అట్ ద సేమ్ టైం అప్పులు అనేటివి చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటది. శత్రువుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటది అనమాట. దీని వల్ల ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్ కోర్టు కేసు అనేటటువంటి తిరిగే పరిస్థితులు కూడా చాలా ఈజీగా చూడొచ్చు అనమాట. కాబట్టి ఆ పీరియడ్ లో ఖచ్చితంగా ఎలా ఉంటదని మనం ఈజీగా జడ్జి చేయడానికి ఇవంతా చాలా ఈజీగా పనికి వస్తూ ఉంటది అనమాట. అదే ఏడవ భావంలో వచ్చేసి ఈ యోగి అయినటువంటి బుధుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా వివాహం అంటే భార్య వాళ్ళతోనూ ఖచ్చితంగా ఉన్నతిని పొందుతూ ఉంటాడు అనమాట. కానీ ఇక్కడ బుధుడి కారకత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా అయినా పార్ట్నర్ అంటే అది పెళ్లి అయిన తర్వాతనే కాదు, పెళ్లికి ముందర ప్రియురాలతో కూడా అంటే లవర్స్ తో వీళ్ళు చాలా హ్యాపీగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నతి అనేది చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటది అనమాట. అయితే పెళ్లి తర్వాత కూడా ఎలాంటి పరిస్థితి ఉంటదంటే పెళ్లి తర్వాత లైఫ్ లో కొద్దిగా చేంజెస్ అనేది చాలా ఈజీగా చూడొచ్చు అనమాట. అదే అవయోగి ఉన్నట్లయితే ఖచ్చితంగా భార్య ఈయన పైన ఆస్తుల కొరకు కేసులు పెట్టుంటది అనమాట. మనం అలాంటి ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం తర్వాత. నెక్స్ట్ అదే బుధుడు వచ్చేసి
ఎనిమిదో భావంలో ఉన్నట్లయితే అష్ట ఐశ్వర్యాలు 1-2 సార్లు తలుపు తడతా ఉంటది అనమాట. అష్టలక్ష్మి అనేది 1-2 సార్లు గంగం డాన్స్ వేస్తా ఖచ్చితంగా తలుపు తట్టి ఉంటది అనమాట. సో కాబట్టి వీళ్ళు లగ్జరీగా ఐశ్వర్యం అనేది చాలా ఈజీగా పొందొచ్చు అనమాట. అదే అంగారకుడు 8వ భావంలో ఉన్నట్లయితే ఈ ప్రీతి నామయోగంలో పుట్టినటువంటి వాళ్ళు ప్రమాదవశాత్తు చాలా సార్లు యాక్సిడెంటల్ గా వీళ్ళు కష్టాలు పడతా ఉంటారు అనమాట. రక్తస్రావం జరిగేంత పెద్ద యాక్సిడెంట్స్ చూసేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటది అనమాట. అదే 9వ భావంలో బుధుడు ఉన్నట్లయితే తండ్రి మంచి ఉన్నత విద్య చదివినటువంటి వ్యక్తిగా ఉంటాడు, లేదా విదేశాలకు వెళ్లేటటువంటి వ్యక్తిగా ఉంటాడు, సుదూర్ఘ ప్రయాణాలు చేసేటటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. మొత్తానికైతే తండ్రికి మంచి ఉన్నతినిచ్చేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది అనమాట. నెక్స్ట్ అదే 9వ భావంలో అంగారకుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకునేసి 1-2 పెళ్లిళ్ళు చేసుకునేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది అనమాట. సో అదే 10వ భావంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి మంచి ఒక గౌరవం, మర్యాద, కీర్తి, ప్రతిష్టలు ఇవంతా ఉంటది అనమాట. సో అవయోగం ఉంటే దీనికి క్వైట్ ఆపోజిట్ గా జరుగుతూ ఉంటది. సో ఇలా 12 భావాల్లో ఉంటే ఎలా ఉంటది అనేది మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే ఒక ఎగ్జాంపుల్ ఒక చార్ట్ వేసి చూద్దాం, ఇంకా చాలా ఈజీగా అర్థం కావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది అనమాట. సో ఎగ్జాంపుల్ కి మనం ఒక కన్యా లగ్నాన్ని తీసుకుందాం, ఎందుకంటే లగ్నాధిపతి బుధుడే కాబట్టి ఈయన యోగి. సో ఈ చార్ట్ లో ఏంటంటే విశేషం ఏంటంటే ఈ లగ్నాధిపతి బుధుడు ఎక్కడున్నాడంటే 7వ భావంలో తన సొంత నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో కూర్చున్నాడు అనమాట. సో 4వ పాదంలో కూర్చున్నాడు. నవాంశంలో కూడా ఎక్కడున్నాడు అంటే మీనంలోనే ఉన్నాడు అనమాట. చాలా బాగా బలంగా కూర్చున్నాడు. సో అందరం ఏమనుకునేస్తామంటే యోగాధిపతి నీసం అయిపోయి ఉన్నాడు 7వ పాదంలో పోయేసి, కాబట్టి ఖచ్చితంగా అవయోగ ఫలితాలను ఇస్తాడనేసి ఫిక్స్ అయిపోతారు అనమాట. నెక్స్ట్ అవయోగ అయినటువంటి అంగారకుడు ఈ లగ్నానికి 3-8 భావాలకు అధిపతి ఆయన అనమాట. ఆయన ఎక్కడున్నాడంటే వెళ్ళేసి 9వ భావం అయినటువంటి రిషభంలో కూర్చున్నాడు అనమాట ఈ జాతకంలో. సో యోగి ఏమో 7వ భావంలో ఉన్నాడు, అవయోగి ఎక్కడున్నాడు అంటే 9వ భావంలో ఉన్నాడు. సో సింపుల్ గా మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఇక్కడ ఈయనకు పెళ్లి అయిన తర్వాత చాలా ఉన్నతి అనేది లభించింది. అట్ ద సేమ్ టైం ఈ పెళ్లి జరిగింది కూడా ఎప్పుడు జరిగిందంటే బుధ భుక్తిలోనే జరిగింది అనమాట. బుధుడి యొక్క దశాభుక్తి కాలంలోనే జరిగింది. అదే టైంలోనే పిల్లలు పుట్టడం అనేది జరిగింది అనమాట. ఒకరికి ఇద్దరు పిల్లలు పుట్టడం అనేది కూడా ఆ పీరియడ్ లోనే జరిగింది అనమాట. వ్యాపార పరంగా ఈయనకి అప్పులు ఉన్నా గానీ గొప్పగా సంపాదించడం అనేది కూడా ఎప్పుడు జరిగిందంటే ఇదే బుధుడి యొక్క దశాభుక్తి కాలంలోనే జరిగింది అనమాట. ఇక్కడ విషయం కామెడీ ఏంటంటే ఈయనకి పెళ్లి అయిపోయింది, ఓకే రైట్, అన్ని బాగానే ఉంది. లగ్నాధిపతి ఎక్కడున్నాడు 7వ భావంలో వెళ్ళి ఉన్నాడు అనమాట. ఈయన వేరే వాళ్ళని ఎత్తుకొని పోయేసి దిగజారిపోయి కూర్చోండేటటువంటి పరిస్థితులు ఈయనకు ఉంటది అనమాట. భార్య దగ్గర ఈయనకి ఎలాంటి ఒక ఇది ఉంటది, అర్హత లేనటువంటి ఒక వ్యక్తిగానే ఉంటాడు అనమాట. ఎందుకంటే నిత్యమైపోయి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇతనికి భార్య దగ్గర సరైనటువంటి ఒక ఇది ఉండదు అనమాట. దీనివల్ల ఏం చేసినాడంటే ఈయన ఇల్లీగల్ గా ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, ఆమెను పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్ గా 9వ భావంలో అవయోగ కూర్చున్నాడు అనమాట. సో ఫస్ట్ తండ్రి స్థానంలో అవయోగ కూర్చున్నాడు. దీనివల్ల ఏమైందంటే తండ్రికి ఒక పెద్ద ఇతని వల్ల ఏంటంటే పెద్ద సమస్యాత్మకంగానే తయారైపోయింది అనమాట. సో తండ్రి కూడా గొప్పగా ఊర్లో తిరగలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏముందో తండ్రే కొడుకు పైన ఆస్తుల కొరకు కోర్టు కేసుని ఆశ్రయించడం అనేది చాలా ఈజీగా కనిపించింది అనమాట. అలాగే భార్య కూడా ఆస్తుల విషయంలో ఇతని పైన వాళ్ళ మామగారితో కలిసి భర్త పైన కోర్టు కేసు అనేసి వేసి ఆయన ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది అనమాట. సో ఇన్ని కష్టాలను కూడా ఆయన పడి ఆటోమేటిక్ గా ఆయన దీని నుంచి బయటపడడం అనేది జరిగింది అనమాట. సో ఈ అవయోగి 9వ భావంలో ఉండడం వల్ల ఏమైందంటే ఈయనకి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఏర్పడి దాని వల్ల ఏమైందంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఏర్పడినటువంటి వ్యక్తుల దగ్గర మెంటల్ టార్చరే జరిగింది దీనికి. ఎందుకంటే 3-8 భావాలకు ఆయన అధిపతి అనమాట. 3వ భావం అంటే మనసు, 8వ భావం అంటే ఇంకా అష్ట కష్టాలు అనమాట. అది అవయోగి స్థానం అనమాట. ఆయన ఎక్కడున్నాడంటే 9వ భావంలో కూర్చున్నాడు. సో టోటల్ గానే ఇల్లీగల్ విషయాల్లో చాలా ఇబ్బంది పడిపోయినాడు. ఈయనకి అదృష్టం అనేది చాలా సింపుల్ గా జరగాల్సిన విషయాలు కూడా చాలా కష్టంగా జరిగేది అనమాట. కాకపోతే మొత్తానికైతే మనిషిని అయితే సాగొట్టకుండా అలాగే నిలబెట్టింది అనమాట. సో అలాంటి పరిస్థితి ఈ జాతకంలో చాలా ఈజీగా చూడడం అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ అంగారకుడు యొక్క కారకత్వాలైన పోలీసు, సో పోలీస్ స్టేషన్ పోవడం, ఆడ కూర్చొని ఉండేటటువంటి పరిస్థితులంతా కూడా సరే ఈ జాతకుడికి ఇచ్చింది అనమాట. సో అలాంటి ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇది. సో ఈ విధంగా అంతా ఈ ప్రీతి నామయోగానికి చెందినటువంటి యోగకారకమైనటువంటి గ్రహం బుధుడు, అవయోగ అయినటువంటి అంగారకుడు ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళ పైన రకరకాలుగా పనిచేస్తూ ఉంటారు అనమాట. సో కాబట్టి ఉన్నటువంటి ఆ బేసిక్ రూల్స్ అంతా మైండ్ లో పెట్టుకునేసి జాతకాలను అనలైసిస్ చేస్తే చాలా ఈజీగా మనం ఈ విషయాలంతా చూడొచ్చు అనమాట. సో కాబట్టి ఇదంతా కొద్దిగా ప్రాపర్ గా చూసి చెక్ చేసి మీరు వీటిని యూటిలైజ్ చేయడం అనేది మొదలు పెట్టినారంటే చాలా చక్కగా పనిచేస్తూ ఉంటది అనమాట. దీని ద్వారా మనం ఒక అదృష్టాన్ని ఎలా అంతా పొందొచ్చు. ఒక జాతకస్తుడు నాకు అదృష్టం కలగాలి అన్నప్పుడు ఖచ్చితంగా వారి జాతకంలో ఏ గ్రహం అయితే యోగదాయకమైనటువంటి గ్రహమో దాని ద్వారా మనం చాలా ఈజీగా బయటపడొచ్చు. ఎప్పుడు వాటి యొక్క దశాభుక్తి కాలంలో గోచారంలో మనం చాలా ఈజీగా చూడొచ్చు. ఓకే, అందరికీ ధన్యవాదాలు.